శరణ్యతో విశ్వనాథం నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చేసరికి చూసిన కాంచన అనన్య ఒక్కసారిగా దగ్గరికి వచ్చేసి కాంచన అడుగుతుంది ఏం జరిగింది అని అడగటంతో ఇంకేం జరుగుతుంది ఆనంద ఇలాంటివన్నీ పట్టించుకోలేదు అవన్నీ తీసి పారేయాలి అని చెప్పింది అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటారు. విశ్వనాథం గీత ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే శరణ్య అక్కడే నిలబడి బాధపడుతూ ఉంటుంది. అనన్య దగ్గరికి వచ్చి ఏం జరిగింది శరణ్య అని అడిగితే ఏం జరిగిందక్క, ఆ అత్తయ్య గారు అసలు ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, ఇవన్నీ లెక్క చేయకూడదు అని అనింది. అయితే అత్తయ్య గారు అస్సలు ఈ మాటలు నమ్మట్లేదు, పట్టించుకోవద్దు, ఇలాంటివి చాలా వస్తాయి అని అనింది అని ఆనంద గురించి చెప్తూ ఉంటుంది శరణ్య. అప్పుడే అనన్య అలాగే శరణ్య మాట్లాడుతుంటే చాటుగా విన్న కాంచన అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. పక్కకి వెళ్ళిపోయి శరణ్యకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇలా చెప్తుంది, గొంతు మార్చి పాత మనిషిలాగా అదే అప్పుడు చూసిన మనిషిలాగా మాట్లాడుతూ ఇలా అంటుంది, ఏంటి పెళ్ళి ఆపేస్తున్నావా లేదా అని అడగటంతో అప్పుడు శరణ్య భయపడుతూ ఉంటుంది. ఏమైంది ఎవరు అని అంటూ అనన్య అడిగితే వాళ్ళే అక్క అని అంటే అయితే మాట్లాడు అని అంటూ అనన్య చెప్తుంది. శరణ్య హలో అని అంటుంది. ఏంటి నేను మాట్లాడుతుంటే వినిపించట్లేదా, నేను పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమని చెప్పాను కదా, మరి ఏం చేసావు అని అంటూ అడగటంతో ఒక్కసారిగా ఆలోచిస్తూ లేదు నేను చెప్పాను మా అత్తయ్య వాళ్ళతో ఈ విషయం గురించి చెప్తే పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమని మా అత్తయ్య వాళ్ళకి ఇలా ఉత్తరం రాశాను, కానీ మా అత్తయ్య నమ్మలేదు, అలాంటివన్నీ కొట్టరేసింది అని అంటూ శరణ్య చెప్తుంది. అప్పుడు కాంచన ఇలా అంటుంది, మీ అత్తయ్య అలా చేసింది ఇలా చేసింది అంటే ఎవరు ఊరుకోరు, ఇక్కడ నీకు ఇచ్చిన గడువు వరకు నేను చూస్తాను, ఆ తర్వాత ఆ ఫొటోస్ని మీ అత్తయ్యకి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ పంపిస్తాను, అలా పంపించాను అంటే అప్పుడు నీ బతుకు నాశనం అయిపోతుంది అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వద్దు అంత పని చేయొద్దు, మా ఇంట్లో వాళ్ళకి తెలియద్దు అని అంటూ చెప్తుంది శరణ్య. అప్పుడే కాంచన ఇలా అంటుంది, అలా అంటే ఎలా, ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను, లేదు అంటేవా నువ్వే ఈ పెళ్ళి ఆపేసేసి ఆ పెళ్ళి నువ్వు ఆపావు అనుకో ఇంకే సమస్య ఉండదు, ఒకవేళ ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ మొత్తం ప్రచారం చేసేస్తాం అని చెప్తే శరణ్య ఏడుస్తూ నేను ఆపుతాను మీరంత పని చేయొద్దు అని ఫోన్ పెట్టేసి ఏడుస్తూ ఉంటుంది. అనన్య అంటుంది, ఏంటి ఏమన్నారు అంటే ఇలా అన్నారక్క అని ఫొటోస్ వీడియోస్ పంపిస్తానని చెప్తుంది అని అంటూ చెప్పగానే ఇంకా తను అనన్య అంటుంది, మరి ఇప్పుడు ఏం చేస్తావంటే శరణ్య అంటుంది, ఏదో లెక్క చెప్పాలి అక్క, అసలు వాళ్ళతో ఆనంద అత్తయ్య వాళ్ళతో ఈ విషయం గురించి చెప్పేసేయాలి, లేదంటే పెద్ద సమస్య వస్తుంది అని అంటే ఇంకా అప్పుడు అనన్య సరే చెప్తూ కానిలే అని అంటే చెప్పేస్తానక్క చెప్పేస్తాను అని అంటుంది. ఇక అప్పుడే కాంచన మళ్ళీ చాటుగా వచ్చి వింటూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడు అనన్య అంటుంది, చెప్తే మరి పెళ్ళి ఆగిపోతుంది కదా అంటే ఆగిపోవాలనే కదక్క వాళ్ళు పెట్టిన కండిషన్, అందుకే కదా నేను ఇలా చేస్తున్నాను అని అక్క ప్లీజ్ అక్క నువ్వు చెప్తావా ఆనందతో అని అంటే ఇందాక నువ్వే కదా చెప్పావు నువ్వు చెప్తానని అని అంటే చెప్పాను కానీ ధైర్యం సరిపోవట్లేదక్క నువ్వు చెప్పవా అని అంటూ అడుగుతూ ఉంటుంది. సరే అని చెప్పి అనన్య అంటుంది. అంతలో ఇంట్లో నుంచి ఇంకా ఆనంద వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్డ్స్ పండు తీసుకొచ్చేస్తాడు. అక్క అక్క అని చెప్పి అందరినీ పిలిచి ఇదిగో పెళ్లి కార్డ్స్ వచ్చేసాయి అక్క అని చెప్పగానే సరే అని చెప్పేసి ఆ పెళ్లి కార్డ్స్ని అందరూ చూస్తూ ఉంటారు. ఓపెన్ చేసి ఆనంద చూసి మురిసిపోతూ ఉంటుంది. దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పెళ్లి కార్డ్స్ చూడు దర్శన్ అని అంటూ ఆనంద చూపించినా సరే చూడకుండా సైలెంట్గా నిలబడి ఉంటాడు దర్శన్. ఇక అప్పుడే ఆనంద ఆ పెళ్లి కార్డ్స్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. తొందరగా వచ్చేసే కదక్క అని పండు అంటే లీలావతి అంటుంది, తొందరగా ఎందుకు వచ్చాయిరా, చాలా లేట్ అయింది, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అంటూ లీలావతి అంటుంది. ఇక నవ్వుతూ ఆనందంగా చెప్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో ఆనంద అయితే వీటిని దేవుడి దగ్గర పెట్టి పూజ చేయాలి ఆనంద అని లీలావతి చెప్తే అవునక్క అయితే శరణ్య వాళ్ళ దగ్గర కూడా పెళ్లి కార్డ్స్ వచ్చే ఉంటాయి, అయితే ఈ పెళ్లి కార్డ్స్ని వాళ్ళు మనం ఒకేసారి గుళ్ళో దేవుడి దగ్గర పెట్టి పూజ చేపిద్దామక్క అని చెప్పగానే సరే అని చెప్తుంది లీలావతి. ఆనంద వెంటనే విశ్వనాథంకి ఫోన్ చేస్తుంది. అన్నయ్య మీదికి కూడా పెళ్లి కార్డ్స్ వచ్చాయి కదా అంటే అవునమ్మా వచ్చాయి అని చెప్పగానే అయితే పెళ్లి కార్డ్స్ తీసుకొని గుడి దగ్గరికి రండి అన్నయ్య అక్కడ పూజ చేపిద్దాం అని చెప్పగానే సరే అలాగే చేస్తాను అని చెప్తుంది. ఇంకా అలా
పూజ చేయటం కోసం అక్కడికి గుడి దగ్గరికి బయలుదేరి వచ్చేయండి, మేము వచ్చేస్తామని అనగానే సరే అని ఇంకా విశ్వనాథం మళ్ళీ అందరినీ పిలిచి చెప్తాడు. ఇక పెళ్లి కార్డ్స్ తీసుకొని ఆనంద గుడికి రమ్మని చెప్పింది, అక్కడ పూజ జరిపిస్తానని చెప్పింది అని చెప్పగానే సరే అందరం వెళ్దాం అనేసి అనుకుంటారు. అప్పుడు కాంచన మళ్ళీ అన్నయ్యతో చెప్తుంది, వెళ్ళి చెప్పు అని. అప్పుడు అనన్య వెళ్ళి ఇప్పుడు గుడి దగ్గరికి వస్తుంది కదా అప్పుడు చెప్పేసే అంటే, అక్క నాకు ధైర్యం సరిపోవట్లేదు నువ్వే చెప్పక్క అంటే, అప్పుడు అనన్య అంటుంది మళ్ళీ నన్ను తిడుతుందేమో అని అంటే, ఏం తిట్టదు నువ్వు చెప్పక్క ప్లీజ్ అక్క అని అంటే, సరే నీకోసం చెప్తాను, నా చెల్లి బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను, నీకోసమే ఇదంతా చేస్తున్నాను అని అంటూ అనన్య అంటుంది. అప్పుడే శరణ్య సరే అక్క అని ఏడుస్తూ చేతులు పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి గుడికి బయలుదేరి వెళ్ళిపోతారు. గుడి దగ్గర వెళ్ళి కాంచన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కాంచన ఇలా అంటుంది, చూసారా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా వాళ్ళకి మనం అంటే చులకనే, వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళని రమ్మని చెప్పారు, ఇంతసేపు అయినా వాళ్ళు రాలేదు, దీన్ని బట్టి మీకు అర్థం అవ్వట్లేదా వాళ్ళు ఎలాంటి వాళ్ళో అని అంటూ సీరియస్గా అంటుంది. అలా అబ్బా ప్రతిదాన్ని గొడవ చేయకు వాళ్ళే వచ్చేస్తారులే అని విశ్వనాథం అంటాడు. అలా అనేసరికి సరే అని వాళ్ళు సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటారు. అంతలో ఆనంద వాళ్ళు వచ్చేస్తారు. రాగానే వాళ్ళని పలకరించుకుంటారు. ఆలస్యమైందా అని ఆనంద అంటే, కాంచన ఆలస్యం కాకుండా ఉంటుందా మేము ఎప్పుడో వచ్చాం అని అంటూ చెప్పేసరికి ఆనంద సీరియస్గా చూస్తుంది. ఇంకా అలా నవ్వుకుంటూ అందరూ లోపలికి వెళ్ళిపోతారు. గుడిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా శరణ్య డల్గా బాధగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గుడిలో పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఇలా పెళ్లి కార్డ్స్ ఇచ్చేసి పూజ చేయమని చెప్తారు. వాళ్ళిద్దరు పెళ్ళి అనేసరికి పెళ్లి కార్డ్స్ చూసి ఈ అమ్మాయే పెళ్లి కూతురా అని శరణ్య వైపు చూపించి అడిగితే, అవును పంతులు గారు అంటే మహాలక్ష్మిలాగా ఉంది అని పంతులు గారు చెప్తారు. శరణ్య బాధగా చూస్తూ ఉంటుంది. ఇక పెళ్లి కార్డ్స్ తీసుకొని దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేస్తూ ఉంటారు ఇంకా పంతులు గారు. ఇక అప్పుడు పంతులు గారు ఇలా చెప్తారు, పూజ అయిపోయేలోపు మీరు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరండి అబ్బాయి అమ్మాయి అని చెప్పగానే సరే అని వాళ్ళిద్దరూ అలా వెళ్తారు ప్రదక్షిణలు చేయటం కోసం. ఇంకా శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత దర్శనం ఏమో ఎలా క్యాన్సిల్ చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా అలా పూజారి గారు పూజ జరిపించేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా ఆనంద కూడా అందరూ అక్కడ గుడిలో దండం పెట్టుకుంటూ ఉండగా అనన్య ఆనంద దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, అత్తయ్య గారు అంటే చెప్పమ్మా ఏంటి అని అంటే, అది శరణ్యకి పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పగానే, పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా ఎందుకు అని అంటూ ఆనంద అంటుంది. ఏమో తెలియదు అంటే తనకి ఇష్టం లేదా నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది ఆనంద. అలా అడిగితే నాకెందుకు ఇష్టం ఉండదు అత్తయ్య గారు, మా చెల్లి గొప్పింటికి కోడలు అవుతుందంటే నాకు ఇష్టం ఉండదా చెప్పండి, నాకు చాలా ఇష్టం, కానీ మా చెల్లి వద్దని చెప్పింది, కావాలంటే తనని అడగండి అని అంటే శరణ్య అని గట్టిగా అరుస్తుంది. దర్శన్ శరణ్య ఇద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఆనంద గట్టిగా అరవటంతో అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది శరణ్య. అలా వచ్చేసరికి ఇంకా ఏమైంది అత్తయ్య గారు అని అంటూ అలా దగ్గర వచ్చి నిలబడుతుంది. అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. విశ్వనాథం ఏంటి చల్లమ్మ అని అంటే, ఇంకా మీ కూతురికి ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదంట, పెళ్లి చేసుకోవటం ఎందుకు ఇష్టం లేదు శరణ్య అని అడగటంతో విశ్వనాథం గీత ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే శరణ్య అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. చెప్పు శరణ్య, ఏడుస్తూ కూర్చుంటే పరిష్కారం దొరకదు, చెప్పు నువ్వే అన్నావా మీ అక్కేని పెళ్లి ఇష్టం లేదని చెప్తుందా చెప్పు అని అంటూ, అన్నయ్య గారు అనన్య చెప్పింది ఇష్టం లేదని అంటే, లేదు నాన్న నాకు శరణ్య చెప్పమని చెప్పింది అందుకే నేను చెప్పాను అని అంటూ అనన్య అంటుంది. శరణ్య ఏంటి చెప్పవే, ఎందుకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పావు అని గీత అంటుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడే శరణ్య అలా ఏడుస్తూ ఉంటుంది. చెప్పు శరణ్య, మౌనం సమాధానం కాదు, నీకు ఎందుకు ఇష్టం లేదు చెప్పు అంటే, సత్తిపండు ఇలా అంటాడు, ముందే చెప్పుంటే ఇంత దాకా వచ్చేది కదా కదమ్మా, పెళ్లి పత్రికలు తీసుకొచ్చేదాకా నువ్వు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఇష్టం లేదని చెప్పడం ఏంటి, ముందే చెప్పాలి కదా అని అంటాడు సత్తిపండు. లీలావతి దగ్గరికి వచ్చి, అమ్మ శరణ్య ఎందుకు ఇష్టం లేదమ్మా చెప్పమ్మా, నీకు అన్నీ నచ్చాకనే కదా అన్నీ చేశాం, పెళ్లి దాకా వచ్చాక ఇప్పుడు వద్దంటున్నావేంటమ్మా చెప్పమ్మా, నీకేమైనా సమస్య ఉందా అని లీలావతి అడిగితే లీలావతిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది, అది నేను ఎందుకు ఇలా చేశానంటే అని అంటూ ఏడుస్తూ ఇలా చెప్తుంది. అయితే ఆనంద గారు అత్తయ్య గారు చాలా గొప్ప మనిషి, దేవత లాంటి ఆనంద అత్తయ్య గారు, అలాగే వాళ్ళ ఇల్లు ఒక దేవాలయం, గర్భగుడి లాంటి ఆ దేవాలయంలోకి వెళ్ళే అర్హత నాకు లేదు అని చెప్పగానే ఒక్కసారిగా అంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి ఎందుకు లేదు అని అంటే, అది ఎందుకంటే ఒక చెడిపోయిన ఆడది గర్భగుడిలోకి వెళ్ళకూడదు కదా అంటే, ఆనంద చెడిపోయిన ఆడదా ఎవరున్నారు ఇక్కడ అని అడుగుతుంది. అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇంకా
చెడిపోయిన ఆడది గర్భగుడిలో ఉండటానికి వీల్లేదు, అందుకే ఆ దేవాలయంలోకి నేను వెళ్ళలేను అంటే, అమ్మ ఏమైందమ్మా, ఏమైందో చెప్పు నువ్వు అని అంటూ లీలావతి వాళ్ళు అడగటంతో శరణ్య నేను పోయానత్తయ్య అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అందరూ చూస్తూ ఉంటారు. ఏంటి చెడిపోయావా అలా ఇలా అనేసి ఇంకా వాళ్ళ నాన్న అయితే పెద్దగా షాక్ అయిపోతాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ షాకింగ్లో ఉంటే అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అంటే అక్కడ జరిగింది ఆ రౌడీలు చేసింది మొత్తం చెప్పి ఏడుస్తూ ఉంటుంది శరణ్య.